ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా నాకు సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి అనుకుంటాడు. తెలివిగలవాడైనా, తెలివి తక్కువ వాడైనా, చదువుకున్నవాడైనా, చదువుకోనటువంటి వాడైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా, ఎవరైనా సరే తనకి సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి అనుకుంటారే కానీ ఒక్కసారి దుఃఖం కూడా ఎక్కడుంటుందో చూద్దాం అని అనుకోడు. ఒకవేళ దుఃఖం వస్తానంటే మా పక్కింటోడికో, మా ఎదురింటోడికో, ఎవరికో ఇవ్వండి, నాకు మాత్రం సుఖమే ఇవ్వండి అనేటువంటి భావన లోపల ఉంటుంది. అయితే మనం కోరుకున్నా కోరుకోకపోయినా పూర్వజన్మ కర్మల ఫలితంగా, పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మల ఫలితంగా రావాల్సినటువంటి సమయంలో రావాల్సినంత దుఃఖం కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ, భయాలు కానీ, బాధలు కానీ, అవమానాలు కానీ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖాన్ని, బాధని తొలగించుకోవాలి అని అనుకుంటాం. అయితే ఎలా తొలగిపోద్ది అంటే ఎన్ని చేసినా తొలగినట్టే తొలగుద్ది కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అంతేగాని పూర్తిగా శాశ్వతంగా తొలగిపోదు. దానికోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ కష్టాలని, దుఃఖాలని దాటిపోవటం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ధనాన్ని సంపాదిస్తాం, వస్తువుల్ని తెచ్చుకుంటుంటాం, ఇతరుల యొక్క సాయాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం, అనేకమైన వస్తువుల్ని కూడా కనిపెడతా ఉంటాం, తన వృత్తిని మారుస్తూ ఉంటాం. అంటే ఈ వృత్తి కాదు లేండి, ఆ వృత్తిలోకి పోదాం, ఈ ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం, అలాగా మారుస్తూ ఉంటాం. ఉద్యోగాన్ని మారుస్తుంటాం, ఉన్న ఊరిని మార్చి ఇంకొక ఊరికి వెళ్ళాలనుకుంటాం, ఉన్న దేశాన్ని మార్చి ఇంకో దేశానికి వెళ్ళాలనుకుంటాం, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తుంటాం, శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమ చేస్తూ ఉంటాం. దేనికి? ఈ దుఃఖాలు పోవాలి, సుఖం కావాలి అనే ఉద్దేశంతో ఇలా ఎన్నో చేస్తాం. వీటి ఫలితంగా దుఃఖాలు పోతే పోవచ్చు కానీ శాశ్వతంగా పోవు. మళ్ళీ దుఃఖాలు వస్తానే ఉంటాయి. కానీ ఎందుకని ఇలాగ ఉంటున్నాయి? మళ్ళీ ఎప్పుడొకప్పుడు ఈ సుఖాలు వచ్చినా అయ్యి దూరం అవుతాయి, మళ్ళీ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా, ఏం చేసినా మానవుడు దుఃఖాలని శాశ్వతంగా పోగొట్టుకోలేడు. ఎందుకని? తాను కోరుకునేటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం. తాను ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం తాను పట్టుకునేది అశాశ్వతమైనటువంటి వస్తువుల్ని. అశాశ్వతమైనటువంటి వస్తువులు అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. శాశ్వత ఆనందం కావాలంటే శాశ్వతమైనటువంటి వస్తువునే పట్టుకోవాలి. మరి అటువంటి శాశ్వతమైనటువంటి వస్తువు ఏముందండి? అటువంటి నిత్య వస్తువు ఏముంది? మనం తత్వబోధలో చెప్పుకున్నాం, నిత్య వస్తువు ఏకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం అనిత్యం అని. కాబట్టి ఆ పరమాత్మని పట్టుకోవాలి. ఆ పరమాత్మని పట్టుకుంటే ఆ పరమాత్మ శాశ్వతమైనటువంటి వాడు గనక ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడు, ఒకప్పుడు పుట్టాడు, ఒకప్పుడు పోయాడు అంటానికి లేదు గనక ఆయన పట్టుకుంటే శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. కాబట్టి ప్రతివాడు కూడా నిత్యమైనటువంటి పరమాత్మని మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అనిత్యమైనటువంటి వస్తువుల్ని, అనిత్యమైనటువంటి విషయాల్ని, అనిత్యమైనటువంటి భోగాల్ని, వీటి పట్ల ఆసక్తిని వదిలిపెట్టాల. ఎందుకంటే ఒక చేత్తో వీటిని పట్టుకొని ఒక చేత్తో పరమాత్మ పట్టుకోవాలంటే కుదరదు. రెండు చేతులు పరమాత్మ వైపుకు పోవాలి. అలా పోతేనే, రెండు చేతులు పరమాత్మ పాదాల మీద పెడితేనే మనకి సుఖము, శాంతి, ఆనందం. మరైతే ఈ అనిత్యమైనటువంటి వస్తువుల విషయంలోనే మనం పుట్టిన దగ్గర నుండి పోయేదాకా వాటిని గురించి ఆలోచిస్తాం. డబ్బు గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, విషయాల గురించి కానీ, అన్ని వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం.
మరి ఈ అనిత్య వస్తువుల యొక్క విషయాల యొక్క పట్టు నుండి మనం విడిపించుకొని శాశ్వతమైనటువంటి పరమాత్మని ఆశ్రయించి ఆ పరమాత్మతో ఐక్యమైపోతేనే ఈ మానవ జన్మ సార్థకం, లేకపోతే వ్యర్థం. నిజంగా మనం జన్మ తీసుకొని వచ్చింది ఇందుకోసమే, అంటే పరమాత్మను పట్టుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షాన్ని పొందటానికే.